వాక్ ఆన్ ఎగ్ షెల్స్. ఈడియం మీనింగ్ ఏంటిదంటే టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు సే ఆర్ డూ. ఓకే, మనము ఏదైనా చెప్పేటప్పుడు లేకపోతే ఏదైనా చేసేటప్పుడు వెరీ కేర్ఫుల్గా చేయాలి. ఓకేనా, బికాజ్ ఎందుకంటే సిచ్యువేషన్ డెలికేట్గా ఉంది, లేకపోతే సమ్ మే గెట్ అప్సెట్. ఓకేనా, తెలుగులో మీనింగ్ ఏంటిదంటే జాగ్రత్తగా నడుచుకోవడాన్ని, లేకపోతే ఎవరికి కోపం రాకుండా ఉండటం దానికోసం మనం వెరీ కేర్ఫుల్గా ఉండాలి. దానికి వాక్ ఆన్ ఎగ్ షెల్స్ యూజ్ చేయాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ హీ ఆల్వేస్ హ్యాస్ టు వాక్ ఆన్ ఎగ్ షెల్స్ అరౌండ్ హిస్ బాస్. అతను ఎప్పుడైనా అతని బాస్ తోటి చాలా జాగ్రత్తగా నడుచుకుంటాడు, కేర్ఫుల్గా ఉంటాడు అని అర్థం వాక్ ఆన్ ఎగ్ షెల్స్ అంటే. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫ్యామిలీ ఎవ్రీ వన్ వాక్ ఆన్ ఎగ్ షెల్స్ బికాస్ ఫాదర్ గెట్స్ యాంగ్రీ ఈజీలీ. ఫాదర్కి తొందరగా కోపం వస్తుంది కాబట్టి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా నడుచుకుంటారు, కేర్ఫుల్గా ఉంటారు అని. ఓకేనా, వాక్ ఆన్ ఎగ్ షెల్స్ అంటే ఏంది, టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యూ సే ఆర్ డూ. ఓకేనా, దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే మనకి ఇక్కడ ఎగ్ షెల్స్ ఉన్నాయి కదా, ఎగ్స్, వాక్ ఆన్ ఎగ్స్, మనం ఎగ్స్ మీద నడవడం అని అంటే జాగ్రత్తగా నడవాలి, లేకపోతే ఎగ్స్ బ్రేక్ అయిపోతాయి అని గుర్తుంచుకోండి. ఓకేనా, వాక్ ఆన్ ఎగ్ షెల్స్ అంటే ఏంది, ఎగ్స్ మీద మనం నడవడం, మనం కరెక్ట్ ఎంత జాగ్రత్తగా ఉంటే అవి పగిలిపోవు, అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా, సో టు బీ వెరీ కేర్ఫుల్ అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.